వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందు హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీని గెలిపించేందుకు కాంగ్రెస్ కుట్రలు, రెండు కుటుంబ పార్టీలన్న మోడీ. మూడు పార్టీల సభ వెలవెలబోయింది. ప్రజాగలం సభపై పేర్ని విసిర్లు. వంద రోజుల పాలనలో నిరుద్యోగులకు వెన్నుపోటు, గ్యారంటీలకు గ్యారంటీ లేకుండా పోయిందన్న కిషన్ రెడ్డి. కేసీఆర్ పాలనలో తెలంగాణ నిర్బంధానికి గురైంది. కలుపు మొక్కలను పీకేస్తామన్న రేవంత్. రేపు సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్. అరెస్టు సవాల్ చేస్తూ పిటిషన్ వేరున్న కవిత భర్త. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం ఎన్నికల కౌంటింగ్లో మార్పులు. రెండు రాష్ట్రాల్లో జూన్ 2న కౌంటింగ్. టీడీపీ, జనసేన, బీజేపీ సభపై వైసీపీ నేత పేర్ని నాని ఘాటు విమర్శలు చేశారు. కుర్చీల కోసమే పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు. ప్రధాని వచ్చినా ఇంకెవరు వచ్చినా సీఎం జగన్ను ఏమీ చేయలేరని అన్నారు. చంద్రబాబు మళ్లీ మాయమాటలు చెబుతున్నారని ఆరోపించారు. బాబు పోలవరాన్ని ఏటీఎంలో వాడుకున్నారని మోదీ చెప్పాడని గుర్తు చేశారు. కేవలం వాళ్ళ కుర్చీల కోసం మాత్రమే ఈ మూడు జెండాలు కలిసేది కేవలం వాళ్ళు కుర్చీలో కూర్చోవటం కోసం మాత్రమే. అంతేగాని ఈ రాష్ట్ర ప్రజల మేలు కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కాదనేది వాళ్ళ ముగ్గురు మాటలను బట్టి మనందరికీ కూడా తేటతెల్లం చేసినందుకు ఈ సభని ఇంత గొప్పగా జగన్ గారి కోసం ఇంత ఖర్చు పెట్టి మోడీ గారు ఒక విమానం వేసుకుని మొత్తం ముగ్గురు కలిసి 5 హెలికాప్టర్లు వేసుకొచ్చి ఈ రకంగా జగన్ గారి మంచి కోసం ఈ సభ పెట్టినందుకు వీళ్ళని అభినందిస్తూ సెలవు. జెండాలు కలవటం కేవలం వాళ్ళ కుర్చీల కోసం మాత్రమే. ఈ ప్రభుత్వాన్ని పడగొడతామంటే చూస్తూ ఊరుకోం. కేసీఆర్ నాటిన కలుపు మొక్కలను ఏరిపారేస్తామంటూ బీఆర్ఎస్పై విరుచుకుపడ్డారు సీఎం రేవంత్. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఈరోజు 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఆయన కేసీఆర్పై సవాలెత్తారు. తమ ప్రభుత్వాన్ని పడగొడతామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. తాము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ అవుతుందన్నారు. 100వ రోజు ఒక గేటు మాత్రమే తెరిచామని, అవతలి వర్గం ఖాళీ అయినప్పుడు గేట్లు తెరిచినా మూసినా ఒకటేనని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మీట్ ది ప్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. 100 రోజుల పాలన తనకు పూర్తి సంతృప్తినిచ్చిందని తెలిపారు. బీఆర్ఎస్ పై ఓ రేంజ్లో సీఎం విరుచుకుపడ్డారు. హైదరాబాద్ విమోచన దినానికి 2023 డిసెంబర్ 3వ తేదీకి ఒకే చరిత్ర ఉందన్నారు. 7 తరాలుగా నిజాం రాజ్యాన్ని పాలించిన పాలకుల నుంచి ప్రజలకు విముక్తి లభించినట్లే బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి ప్రజలకు విముక్తి లభించిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. వారసత్వాన్ని తలపై రుద్దాలని చూసినప్పుడు తెలంగాణ సమాజం ఏకమైందని, అందుకే నిజాం పోకడలను అవలంబించిన కేసీఆర్ కు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారని చెప్పారు. మీరు వెట్టి చాకిరి చేయాలి, కట్టి బానిసలుగా ఉండాలి అని ఆనాడు కాసిం రిజ్వీతోని నిజాం ఎట్లయితే తన యొక్క ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తే వాళ్ళ మీద సామూహిక దాడులు చేయించి వందలాది మందిని బలిగొన్నడో, వేలాది మంది ప్రాణాలు కోల్పోయినరో, చంద్రశేఖరరావు కూడా మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో తన ఆధిపత్యాన్ని, తన అధికారాన్ని ఆయన మన నెత్తి మీద రుద్ది వారసత్వాన్ని
మనకు అప్పచెప్పాలనుకున్నప్పుడు తిరుగుబాటు చేసిన వాళ్ళందరినీ కూడా అదే విధంగా అణిచివేసి మీకు స్వేచ్ఛ అనేది లేదు, అన్నీ నాకు తెలుసు, అన్నీ తానే నడపాలన్న ఆలోచనతోని తన వారసత్వాన్ని మన నెత్తి మీద రుద్దాలనుకున్నప్పుడు తెలంగాణ సమాజం అప్రమత్తమై అన్ని పక్షాలు ఏకమై ఆనాటి సాయుధ రైతాంగ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అన్న ఆలోచనతోని డిసెంబర్ 3, 2023 నాడు తీర్పు ఇవ్వడంతో 75 సంవత్సరాల తర్వాత మళ్ళీ అంతే ప్రాధాన్యతతో కూడుకున్న తీర్పు ఈ ప్రాంత ప్రజలకు స్వేచ్ఛ మళ్ళీ ప్రజలే తెచ్చుకున్నారు. ఆ పోరాటంలో కేసీఆర్ కుటుంబం పతనమైంది. కేసీఆర్ ఆనవాళ్లు ఇంకా కొన్ని కనిపిస్తూనే ఉన్నాయని, ఆయన నాటిన కలుపు మొక్కలు ఇంకా వాసనలు వెదజల్లుతున్నాయని ఆరోపించారు సీఎం రేవంత్. ఆ కలుపు మొక్కలను పీకేసే పనిలో ఉన్నామని చెప్పారు. ఇప్పటికే కొన్ని కలుపు మొక్కలను తొలగించామన్నారు. రాష్ట్రంలో గంజాయి మొక్క అనేది లేకుండా చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ తన ఆధిపత్యాన్ని చెలాయించారని, తెలంగాణ సంస్కృతిని మొత్తం మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమంలో టీజీ ఉంటే ఆయనకు అనుగుణంగా టీఎస్ ను తీసుకువచ్చారని మండిపడ్డారు. తెలంగాణ సంస్కృతి మీద జరుగుతున్న దాడిని, తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షల్ని గుర్తుపెట్టుకొని మా ప్రభుత్వం టీజీని మళ్ళీ టీజీగా కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తెచ్చి అమలు చేసినాము. ఉచిత కరెంట్ ఇచ్చిన గొప్పలు చెప్పుకుంటున్నప్పుడు ఈ తన్నీరుకు ఆ మాత్రము అవగాహన లేదా? ఈరోజు మేము అట్లా ఇచ్చినమో లేదో ఇప్పుడు మాకు ఆదేశాలు జారీ చేసిండు, నువ్వు ముందుగాల పైసలు కట్టు, తర్వాత 0 బిల్లు అని. అందుకే ఈ గంజాయి మొక్కల్ని పీకే పని మీద ఉన్న, కలుపు మొక్కల్ని పీకుతూనే ఉన్నా కానీ ఇంకా ఎక్కడ పడితే అక్కడ నాటి పెట్టిండు. అవిగా ఎట్లా వెదజల్లుతున్నాయి వాటి పరిమళాలు అంటే ఊహించని విధంగా వెదజల్లుతున్నాయి. అయినా ఏం ఊరుకోను, రోజుకు 18 గంటలు పని చేస్తూనే ఉంటా. ఈ గంజాయి మొక్కల్ని పీకేస్తాం. మొత్తానికి సమూలంగా గంజాయి మొక్క అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉండనివ్వను. 6 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారని, తమ ప్రభుత్వాన్ని పడగొడితే చూస్తూ ఊరుకుంటామని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 8 సీట్లు ఉన్న బీజేపీ, 39 సీట్లున్న బీఆర్ఎస్ ఏ విధంగా మా ప్రభుత్వాన్ని పడగొడుతుందని నిలదీశారు. తాము గేట్లు ఓపెన్ చేశామని, ఇక బీఆర్ఎస్ లో ఎవరు ఉండరని, ఆ పార్టీ మొత్తం ఖాళీ అవుతుందన్నారు. చివరకు బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు ముగ్గురు మాత్రమే ఉంటారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని పెద్దలు చెప్పిండ్రు. కొట్టకుట్టు ఊరుకుంటామా? కొడతాం కదా. నేను ముందే చెప్పినా కదా, సరే మీరు తారీఖు పెట్టుర్రి చెప్తా కదా అని. అందుకే ఈరోజు మొదలు పెట్టిన, మీరు ఇంకా చూసినట్లేరు. 100వ రోజు మొదలు పెట్టిన, 100 రోజుల పరిపాలన మీదనే పెట్టిన. నిన్నటి కోడ్ రానంత వరకు ముఖ్యమంత్రిగానే వ్యవహరించిన. ఎందుకంటే చాలా నిబద్ధతతోని రోజుకు 18 గంటలు ప్రతిరోజు పనిచేసిన 100 రోజులు. అవతల ఖాళీ అయినాక ఇక మూసినా తెరిచినా ఒకటే కదా. గేట్ ఓపెన్ అయింది మిత్రమా. పొద్దున గేట్ ఓపెన్ చేసి ఒక్క గేట్ తెరిచిన, మొత్తం తెరవాలి. ప్రజెంట్ ఎమ్మెల్యే, ప్రజెంట్ ఎంపీ ఆల్రెడీ గేట్ ఓపెన్ చేసినాం. రైతు భరోసాపై తెలంగాణ సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. భవిష్యత్తులో రైతు భరోసా గొట్టలు, చెట్లు, లేఅవుట్లకు ఇవ్వడం కుదరదని చెప్పారు. ఇప్పటి వరకు 5 ఎకరాల లోపు ఉన్న దాదాపు 62 లక్షల మంది రైతులకు రైతు భరోసా అందించామన్నారు. ఇచ్చిన హామీల మేరకు గ్యారంటీలను అమలు చేస్తున్నామని, 8 లక్షల కుటుంబాలకు 500 సిలిండర్ అందిస్తున్నామని చెప్పారు. 42 లక్షల కుటుంబాలు 200 యూనిట్ల విద్యుత్ పథకాన్ని పొందుతున్నాయన్నారు. 6 గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ పథకాలన్నిటిని కూడా మొదలు పెడితే ఆపొద్దు, ప్రతి వాడికి అందించాలన్న ఆలోచనతోని ఒక పకడ్బందీగా సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే అభివృద్ధిని ఎక్కడా నిర్లక్ష్యం చేయలేదు. భవిష్యత్తులో రైతు భరోసా పథకము గుట్టలకు, చెట్లకు, రోడ్లో పోయిన భూములకు, లేఅవుట్లై బంగ్లాలు కట్టిన ప్రాంతాలకు ఇవ్వబడవు. అట్లాంటి వాటిని అన్నిటిని కూడా సర్వే చేసి వాటిని తొలగిస్తాము. అందుకే గ్రామాలలో రైతు బంధు అడిగే వాళ్ళను అప్లికేషన్ పెట్టుకోమన్నాము. ప్రభుత్వం ఇచ్చే ఏ సంక్షేమ పథకానికైనా అర్హులు అప్లికేషన్ పెట్టుకోవాలి. అప్లికేషన్ పెట్టుకున్న వాటిని స్క్రూటినీ చేసి వాళ్ళందరికీ, ఇప్పుడు ఎవరైతే 68 లక్షల మంది రైతు బంధు లబ్ధిదారులు ఉన్నారో డేటా మొత్తం మా దగ్గర ఉంది. అందులో ఎవరైనా అనర్హులు ఉంటే వాటిని విశ్లేషిస్తాం. అంటే ఆల్రెడీ అమ్మేసుకొని లేఅవుట్లు అయిపోయి కాలనీలు వచ్చిన వాళ్ళు కూడా నాకు తెలిసిన బంధువులు చాలామంది ఉన్నారు. 30 ఏళ్ల క్రితం అవి లేఅవుట్ అయ్యి అమ్మిపోయిన పెద్ద పెద్ద బంగ్లాలు వచ్చినాయి, అపార్ట్మెంట్స్ కూడా వచ్చినాయి. కానీ ల్యాండ్ యూసేజ్ మారకపోవడం వల్ల, అంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్ట్ కాకపోవడం వల్ల అగ్రికల్చర్ ల్యాండ్ కింద వాళ్ళ పేరు మీదనే వస్తుంది. వాళ్ళకి లక్షల రూపాయలు వాళ్ళ ఖాతాలో పడుతున్నాయి. ఇట్లాంటి నిర్లక్ష్యము, తప్పుడు విధానాలకు రైతు భరోసా పథకంలో పులి స్టాప్ పెడతాము. తప్పకుండా వాళ్ళని పెంచి, అంటే ఈ దుర్వినియోగాన్ని ఆపుతాము. నిజమైన లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో అమలు చేస్తాం. మొత్తానికి కాంగ్రెస్ 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా
మరోసారి బీఆర్ఎస్ పై విమర్శల వర్షం కురిపించారు రేవంత్ రెడ్డి. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెబుతూనే గత ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. ఈసారి వేసవి హాట్గా ఉండబోతోంది. ఇప్పటికే దేశం వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. పార్లమెంట్ ఎన్నికల ప్రకటనతో ఎన్నికల వేడి మొదలైంది. మండు వేసవిలో దాదాపు 2.5 నెలల పాటు ప్రచారం కోసం పార్టీలు సిద్ధమవుతున్నాయి. 2014-2019తో పోలిస్తే నిప్పులు చెరిగే ఎండలో అయినా సుదీర్ఘకాలం ప్రచారం చేసుకోవడానికి రాజకీయ పార్టీలకు వెసులుబాటు దక్కడం ఓ విశేషం. మార్చి నెలలోనే సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. గాడ్పులు మొదలయ్యాయి. ఈసారి ఏప్రిల్, మే నెలల్లో ఉష్ణోగ్రతలు విపరీతంగా ఉండవచ్చునని భారత వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తోంది. మార్చి 16న భారత ఎన్నికల కమిషన్ లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. 2014 లోక్సభ ఎన్నికలు ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు 7 దశల్లో పోలింగ్ జరుగుతుంది. అంటే ఏప్రిల్, మే నెలలు ఈ వేసవి అంతా ఎన్నికల ప్రచారం మోతే. 2014లో సార్వత్రిక ఎన్నికలు 9 దశల్లో కేవలం 36 రోజుల వ్యవధిలో పూర్తయ్యాయి. 2019లో లోక్సభ ఎన్నికలు 7 దశల్లో దాదాపు 39 రోజుల పాటు సాగాయి. 2024 మాత్రం ఎన్నికల నిర్వహణకు సుదీర్ఘ కాలం, అది మండు వేసవిలో తీసుకుంటున్నారు. ఎన్నికల తొలి నోటిఫికేషన్ నాటి నుంచి 44 రోజుల తర్వాత ఎన్నికలు ముగుస్తాయి. ఈ వేసవిలో మారథాన్ పోల్ రన్ 2004లో ఎన్నికల వ్యవధి కంటే రెట్టింపు కంటే ఎక్కువ ఉంటుంది. 2004లో సార్వత్రిక ఎన్నికలు కేవలం 4 దశల్లో ఏప్రిల్ 20 నుంచి 2004 మే 10 మధ్య కేవలం 21 రోజుల్లో పూర్తయ్యాయి. 1999 సార్వత్రిక ఎన్నికలు శీతాకాలంలో చల్లటి వాతావరణంలో జరిగాయి. 1999 సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కేవలం 30 రోజుల్లో పూర్తయ్యాయి. ఆ ఎన్నికల తర్వాత వేసవి కాలంలో ఎన్నికల నిర్వహణ ఆనవాయితీగా వస్తోంది. 2004 నుంచి ఏప్రిల్, మే నెలల్లోనే ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ మధ్యనే ఒక దేశం ఒకే ఎన్నిక నిర్వహణకు సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిషన్ రాష్ట్రపతికి తన నివేదిక సమర్పించింది. ప్రభుత్వం ఈ నివేదికను ఆమోదించిన పక్షంలో 2029లో లోక్సభకు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు అతి తక్కువ వ్యవధిలో ఎన్నికలు పూర్తయ్యే అవకాశం ఉంది. సుదీర్ఘ కాలం పాటు ఎన్నికల ప్రక్రియ సాగితే రాజకీయ పార్టీల ఎన్నికల ఖర్చులు పెరిగిపోయే అవకాశం ఉంది. ఎన్నికల ప్రకటన నాటి నుంచి చివరి ఫేజ్ పోలింగ్ ముగిసే వరకు దాదాపు 2.5 నెలల వ్యవధి ఉండడంతో రాజకీయ పార్టీల ప్రచారం ఖర్చు కూడా పెరిగిపోవచ్చు. లోక్సభ ఎన్నికల నగారా మోగడంతోనే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చేసింది. అతిపెద్ద ప్రజాస్వామిక ప్రక్రియ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల కోడ్ ఖచ్చితంగా అమలు చేయాలని, ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఎన్నికల ప్రకటన సమయంలోనే స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ అంటే ఏంటి, లక్ష్మణ రేఖే రాజకీయ పార్టీలు ఎన్నికల సందర్భంగా ఏం చేయొచ్చు, ఏం చేయకూడదో చూద్దాం. లోక్సభలో 543 నియోజకవర్గాలతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం అసెంబ్లీలకు 7 విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. షెడ్యూల్ ప్రకటనతోనే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దేశంలో శాంతి భద్రతల మధ్య స్వచ్ఛందంగా, స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల కోడ్ కఠినంగా అమలు చేయడం తప్పనిసరి. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలకు ఎన్నికల కోడ్ వర్తిస్తుంది. ఎన్నికల నేపథ్యంలో కులాలు, మతాలు, వేర్వేరు భాషలు మాట్లాడే ప్రజల మధ్య విభేదాలు రెచ్చగొట్టడం కానీ, వైషమ్యాలు పెంచడం కానీ చేయకూడదు. విద్వేషాలను రెచ్చగొట్టే చర్యలను తీవ్రంగా పరిగణిస్తారు. ప్రతి అభ్యర్థి, ప్రతి రాజకీయ పార్టీ ఈ జాగ్రత్తలు వహించాలి. ఉద్యోగాలు కల్పిస్తామని, తాగునీటి సదుపాయం కల్పిస్తామని హామీలు ఇవ్వడం కూడా నేరమే. ఏ రాజకీయ పార్టీ కానీ, ఏ నాయకుడు కానీ మరో పార్టీ పైన, నాయకులపైన వ్యక్తిగతమైన విమర్శలు చేయకూడదు. రాజకీయ పార్టీల విధానాలు,
కార్యక్రమాలు, గతంలో ఆ పార్టీలు చేసిన తప్పులను ఎత్తి చూపడానికే విమర్శలు పరిమితం కావాలి. నాయకులు, అభ్యర్థులు, పార్టీ కార్యకర్తల వ్యక్తిగత జీవితాన్ని కానీ, ప్రజలతో సంబంధం లేని అంశాలను కానీ ప్రస్తావించకూడదు. తప్పుడు ఆరోపణలు చేయకూడదు. మర్యాదపూర్వకమైన భాషలోనే ఈ విమర్శలు ఉండాలి. కులాభిమానం, మత విశ్వాసాలను ప్రచారానికి వాడుకోకూడదు. దేవాలయాలు, మసీదులు, చర్చిలు, ఇతర ప్రార్థనా మందిరాల్లో ఎన్నికల ప్రచారం పూర్తి నిషేధం. ఓటర్లకు డబ్బు పంచడం, ప్రలోభ పెట్టడం, ఓటర్లను బెదిరించడం లేదా ఒకరి ఓటును మరొకరు వేయడం నేరం. ఇలాంటి నేరాలకు పాల్పడితే జైలు శిక్ష, జరిమానా తప్పదు. రాత్రిళ్లు 10 గంటల తర్వాత ప్రచారం, లౌడ్ స్పీకర్ల వినియోగం, ర్యాలీలు, సభలు, సమావేశాల వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూడాలి. ఇతర నాయకుల, పార్టీల దిష్టిబొమ్మలను దగ్ధం చేయడం కూడా నిషేధం. రాజకీయ పార్టీల అభ్యర్థుల ప్రచార కార్యక్రమాన్ని అడ్డుకోవడం, సమావేశాలకు భంగం కలిగించడం నిషేధం. అలాంటి చర్యలకు పాల్పడే పార్టీలు, అభ్యర్థులు, మద్దతుదారులపై చర్యలు తప్పవు. ఇతర పార్టీల అభ్యర్థుల పోస్టర్లు, ఫ్లెక్సీలు, ఇతర ప్రచార సామాగ్రిని తొలగించడం, ధ్వంసం చేయడం కూడా నిషేధం. అనుమతి లేకుండా ఇతరుల ఇల్లు, గోడలు, వేదికలను ప్రచారానికి వాడుకోవడం కూడా నిషిద్ధం. పోలింగ్ కేంద్రానికి ఓటర్లను తరలించడం, వాహనాలు కల్పించడం వంటి చర్యలను అనుమతించరు. పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల దూరం వరకు 144 సెక్షన్ అమల్లో ఉన్నట్లే ఆ ప్రాంతంలో ప్రచారం నిషేధం. పోలింగ్ సమయానికి 48 గంటల ముందు నుంచి బహిరంగ సభలు నిర్వహించడాన్ని నిషేధించారు. రాజకీయ పార్టీలు తప్పనిసరి అనుసరించాల్సిన నిబంధనల్లో ఏదైనా సభ, ర్యాలీ, సమావేశం నిర్వహించాలంటే ముందస్తుగా పోలీసుల అనుమతి తీసుకోవాలి. ర్యాలీ ఎప్పుడు మొదలవుతుంది, ఏ మార్గంలో ఉంటుందో సమాచారం ఇవ్వాలి. ఆ పక్షంలో పోలీస్ బందోబస్తు కల్పిస్తారు. లౌడ్ స్పీకర్లు వినియోగించుకోవాలన్నా పోలీసుల అనుమతి తప్పనిసరి. అధికారంలో ఉన్న మంత్రులు ప్రభుత్వ వాహనాలను ఎన్నికల ప్రచారానికి, ఎన్నికల పనులకు వాడుకోకూడదు. ప్రచారం కోసం ప్రభుత్వం ఖర్చుతో విమాన ప్రయాణం చేయడం నిషేధమే. ప్రభుత్వం డబ్బుతో పత్రికలలో వాణిజ్య ప్రకటనలు ఇవ్వడం కూడా నేరమే. అన్ని పార్టీలు, నాయకులు, కార్యకర్తలు ఎన్నికల నియమ నిబంధనలు పాటిస్తే స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రకంపనలు సరిగ్గా పార్లమెంట్ ఎన్నికల వేళ మరింత దుమారం రేపుతున్నాయి. అటు ఢిల్లీ, ఇటు తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్నాయి. కోట్ల కుంభకోణం వెనుక ఎవరున్నారు, అసలు సూత్రధారుడు ఎవరు, ఎవరెవరికి ఎంత ముడుపులు ముట్టాయన్న దానిపై కూపీలాగుతుంది ఈడీ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దేశ రాజకీయాల్లో కలకలం రేపుతుంది. హస్తినలో ఆమ్ ఆద్మీ నేతలతో పాటు ఇటు బీఆర్ఎస్ శిబిరంలోనూ కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఏళ్ల తరబడి విచారణ జరుగుతూ ఉండగా సరిగ్గా సార్వత్రిక ఎన్నికల వేళ కీలక నేతల మెడకు ఉచ్చు బిగిస్తుంది. ఇప్పటికే పలువురు అరెస్టై జైలు జీవితం అనుభవిస్తూ ఉండగా ఈ కేసులో మరింత మందిపై ఫోకస్ పెట్టింది ఈడీ. ఇందులో భాగంగానే ఎమ్మెల్సీ కవిత ఇంట్లో సోదాలు, ఆ వెంటనే అరెస్ట్, ఆపై కస్టడీ. ఇలా కవితను ఊపిరి సలవనివ్వడం లేదు లిక్కర్ స్కామ్ కేసు. ఇలాంటి పరిణామాల మధ్య కేజ్రీవాల్ కు మరోసారి అంటే 9వసారి సమన్లు జారీ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఇప్పటికే 8 సార్లు విచారణకు ఆదేశిస్తూ నోటీసులు ఇచ్చిన ఈడీ అధికారులు మార్చి 21న విచారణకు హాజరు కావాలంటూ తాజాగా 9వసారి కూడా నోటీసులు ఇచ్చింది. మనీ లాండరింగ్ కు పాల్పడ్డారన్న ఆరోపణల కారణంగా సమన్లు జారీ చేశారు. ఓవైపు ఎమ్మెల్సీ కవితను ఢిల్లీలో కస్టడీకి తీసుకున్న వేళ కేజ్రీవాల్ కు నోటీసులు ఇవ్వడం చర్చకు దారితీసింది. ఈడీ ఆదేశాల మేరకు కేజ్రీవాల్ విచారణకు హాజరైతే కవితతో కలిపి ఎంక్వైరీ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు కేజ్రీవాల్ కి నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది.
మరోవైపు రౌస్ అవెన్యూ కోర్టులో కేజ్రీవాల్పై 2 సార్లు ఫిర్యాదు చేసింది ఈడీ. తాము పంపిన నోటీసులకు స్పందించడం లేదని, విచారణకు సహకరించడం లేదని ఫిర్యాదులో తెలిపింది. ఈ పరిణామాల మధ్య కోర్టు ఆదేశాలతో సీబీఐ ప్రత్యేక కోర్టు ఎదుట హాజరయ్యారు ఢిల్లీ సీఎం. అయితే విచారణ సమయంలో కేజ్రీవాల్కు ఊరటనిస్తూ బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. కేజ్రీవాల్పై అభియోగాలన్నీ బెయిల్కు అనువుగా ఉన్న సెక్షన్లేనని పేర్కొన్న కోర్టు ₹1,00,000 బాండ్, 15,000 పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈసారైనా కేజ్రీవాల్ ఈడీ ముందుకు వెళ్తారా లేదంటే ఎప్పటిలాగే డుమ్మా కొడతారన్న విషయం ఆసక్తి రేకెత్తిస్తుంది. ఒకవేళ అదే జరిగితే కేజ్రీవాల్పై తదుపరి చర్యలు ఎలా ఉండనున్నాయి? కవిత మాదిరే కేజ్రీవాల్ను కూడా అరెస్ట్ చేస్తారా అన్న ఉత్కంఠ నెలకొంది. ఇక మరోవైపు ఈడీ కేసులు మోదీ రాజకీయ కుట్రేనంటూ మండిపడుతున్నాయి ఆప్, బీఆర్ఎస్ పార్టీలు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్కు నోటీసులు ఇచ్చిన ప్రతిసారి తమ నిరసనను వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున ఆమ్ ఆద్మీ నేతలు ఆందోళన చేస్తున్నారు. ఇటు తెలంగాణలోనూ కవిత అరెస్టుతో గులాబీ నేతల నిరసనలు కొనసాగుతున్నాయి. న్యాయపరంగా తేల్చుకుంటామని చెబుతున్నారు బీఆర్ఎస్ నేతలు. నిద్రొస్తే బజ్జవ్వడం తప్ప అస్సలు కాదు. హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు. అయితే డ్యూటీలో ఉండి రెస్ట్ తీసుకుంటే అది వరస్ట్ అవుతుంది. ఆకాశంలో విమానం నడిపే పైలట్లు డ్యూటీలో రెస్ట్ తీసుకుంటే ఏమవుతుంది? విమానం షేక్ అవుతుంది. ప్రయాణికులు బెంబెలెత్తుతారు. కంట్రోల్ రూమ్ అధికారులు కంగారు పడతారు. ఇటీవల ఇండోనేషియా విమాన ఫ్లైట్లు ఈ నిద్ర నిర్వాకం సాగడంతో ఫ్లైట్ ఎగురాటకు గురైంది. దీంతో అందరికీ ముచ్చెమటలు పట్టేశాయి. అయితే అరగంటల అనంతరం ప్రధాన పైలట్కు మెలకువ రావడంతో కథ సుఖాంతమైంది. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలంటారు. చిన్న తప్పుకైనా పెద్ద శిక్ష వేయాలి. ఏదో గ్రహపాటుని పొరపాటుని క్షమించేస్తే పొరపాటు, గ్రహపాటు పొరపాటు అలవాటు. కథలెలా ఉన్నా కీలక స్థానంలోని వ్యక్తి తప్పు చేసి సారీ పొరపాటైంది అంటే జరిగే డ్యామేజ్ అంతా ఇంత కానిదిగా ఉంటుంది. బస్సు, కారు లేదా వెహికల్ డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్ చేసి అమాయకుల ప్రాణాలు తీసేసి సారీ అంటే, ఓ రైలు డ్రైవర్ నిర్లక్ష్యంగా రైలు నడిపేసి ఎందరి ప్రాణాలు తీసేసి సారీ చెబితే ప్రయోజనం ఉంటుందా? రైలు గార్డు తన ఇష్టానుసారం పచ్చ జెండా, ఎర్ర జెండా చూపించి రైళ్ల ఢీకి కారణమై సారీ చెబితే యూజ్ ఏమిటి? రోడ్డు రైళ్ల వే కంటే డిఫికల్ట్ వే ఆకాయన ప్రయాణం. పైలట్లు పొరపాట్లు చేస్తే ఓర్ నాయనో ఇంకే ఉంది. ప్రయాణికులు, సిబ్బంది అందరి పని గోవిందే. పొరపాటంటే ఏమిటి? పొరపాట్లలో రకాలేమిటి అని ప్రశ్నించుకుంటే విధుల్లో నిర్లక్ష్యం, డ్యూటీలకు డుమ్మా వగేరా వగేరా చాలా రకాలు ఉండొచ్చు. అయితే ఆవులింతలొచ్చి నిద్ర వస్తేనో డ్యూటీలో ఉండగా ఈ నిద్ర తతంగం ఖచ్చితంగా తప్పే కాదు, మహా నేరం కూడా. డ్యూటీ చేశాకో ఖాళీ సమయంలోనో ముసుగు తన్ని బజ్జుంటే తప్పేం లేదు, కానీ డ్యూటీ ఎక్కాక నిద్రవడం అస్సలు హర్షణీయం కాదు. డ్యూటీలో ఉండగా క్షణం నిద్రవడానికి వీలుండని కొలువులు కొన్ని ఉంటాయి. అలా డ్యూటీలో నిద్రకు వీలుపడిన ఉద్యోగాల్లో అతి ప్రధానమైనది విమాన పైలట్ జాబ్. ఇండోనేషియా విమానం గాల్లో రయ్యమని దూసుకెళ్తున్నప్పుడు ఆ హాయికి విధుల్లో ఉన్న 2 పైలట్లకు ఒకేసారి నిద్రొచ్చేసింది. కంగారు పడిపోకండి, ప్రమాదం ఏమీ జరగలేదు. కాబట్టి ఊపిరి పీల్చేసుకోండి. ఈ ఘటన గురించి ఇటీవల పేపర్లు, ఛానల్స్ వెల్లడించేశాయి. అయితే ఇంతకీ ఆ పూర్తి కథ కమామిషు ఏమిటంటే, కొన్నాళ్ల క్రితం బాటిక్ ఎయిర్వేస్కు చెందిన విమానం పదుల సంఖ్యలో సిబ్బంది, వందల సంఖ్యలో ప్రయాణికులతో ఆగ్నేయ సుల్వేసి ప్రావిన్స్ నుంచి దేశ రాజధాని జకార్తాకు బయలుదేరింది. ముందు రోజు బచ్చోలేదు, ఓవర్ టైం చేస్తున్నాడో కారణం ఏదైనా పాపం ప్రధాన పైలట్కు ఆవులింతలు, కునికిపాట్లతో నిద్ర ముంచుకొచ్చేసింది. కో పైలట్ వద్దకు వెళ్లి తన పొజిషన్ వివరించాడు. ఒక్క క్షణం సైతం తాను మెలకుగా ఉండలేనని, టోటల్ డ్యూటీ హ్యాండ్ ఓవర్ చేసుకోమని, కాస్త విశ్రాంతి తర్వాత డ్యూటీకి వస్తానని కో పైలట్ కు తెలిపాడు. మరి భయంతోనో గౌరవంతోనో సాయం చేయాలనే ఉద్దేశ్యంతోనో డోంట్ వరీ, డోంట్ ఫియర్, ఐఆమ్ హియర్, టేక్ రెస్ట్ పైలట్ సార్, అంతా తాను చూసేసుకుంటానని హామీ ఇచ్చేశాడు. అమ్మయ్యా అంటూ పైలట్ పక్కకెళ్లి పక్క ఎక్కేసి గుర్రు పెట్టేశాడు. అయితే
కో పైలట్ కు సడన్ గా నిద్ర వచ్చేసింది. మత్తు వదలరా నిద్ర మత్తు వదలరా, ఆ మత్తులోన పడితే గమ్మత్తుగా చిత్తవుద్దురా అనే టైప్ లో ఏదో పాట వినిపించడంతో ఆ ప్రయాణికుడిపై కసిరేసి ఆ పాటను ఆఫ్ చేయించాడు. నిద్ర ఆగడం లేదు. మరి పైలట్ సార్కి ఇచ్చిన హామీలు, తానున్నానని చెప్పి భరోసాలు అన్నీ గుర్తు రాబోయాయి. అయితే వెంటనే ఉత్తర కుమారుడి కథను కూడా గుర్తు చేసేసుకుని ప్రగల్భాలు పలకవచ్చు, కానీ ఆచరించాలనే రూల్ ఏం లేదని డిసైడ్ అయిపోయాడు. అంతే, తాను మరో పక్కకు పోయి పక్కెక్కేశాడు. పైలట్లిద్దరూ గాఢంగా నిద్రవుతుంటే విమానం గాల్లో తన ఇష్టం వచ్చినట్లు ఎగురుతోంది. తెగిన గాలిపటం మాదిరి విమానం సాగుతుంటే ప్రయాణికులు వాట్ హ్యాపెండ్ అని చర్చించుకుంటున్నారు. ఈ విమానం డాన్స్ల వ్యవహారం చూసి జకర్తా కంట్రోల్ కేంద్రం అధికారులు కంగారు పడిపోయారు. ఈ విమాన పైలట్లను సంప్రదించేందుకు కంట్రోల్ రూమ్ ఆఫీసర్లు చేసిన ప్రయత్నాలన్నీ వ్యర్థమయ్యాయి. అక్కడ కంట్రోల్ రూమ్ లో నానా హంగామా జరుగుతుండగా ఓ అరగంట తర్వాత ప్రధాన పైలట్ కు మెళకువ వచ్చింది. ఏంటి ఫ్లైట్ డాన్సింగ్, కో పైలట్ ఏమయ్యాడు అనుకుంటూ అలర్ట్ అయ్యాడు. నిర్ణీత మార్గంలో ఫ్లైట్ వెళ్లడం లేదని గుర్తించి వెంటనే కంట్రోల్ రూమ్ కాల్స్ కు రెస్పాండ్ అయ్యాడు. విమానాన్ని సరైన మార్గంలో తీసుకెళ్లి ప్రయాణికులందరినీ సురక్షితంగా జకార్తా చేర్చాడు. అయితే ఈ నిద్ర నిర్వాకానికి పైలట్, కో పైలట్ ఇద్దరు సస్పెన్షన్ కు గురయ్యారు.